మిసెస్ కౌమన్ రాసినటువంటి ఒక చక్కని పుస్తకం, దాని పేరు స్ప్రింగ్స్ ఇన్ ద వ్యాలీ. దాంట్లో ఆమె ఒక సంఘటన గురించి రాస్తారు. ఇది ఆఫ్రికన్ కొలోనియల్ హిస్టరీకి సంబంధించినటువంటి సంఘటన. ఆఫ్రికాలో ఉన్నటువంటి లోతైనటువంటి అడవుల్లో ఒకసారి ఒక ప్రయాణికుడు ఆయన యొక్క సామానంతటిని కూడా తీసుకొని ఇంకో ప్రాంతానికి బయలుదేరినప్పుడు ఆయనకి ఆ సామాను మోసేటువంటి వారు అవసరం వచ్చింది. సో అక్కడ ఉన్నటువంటి స్థానిక తెగ ప్రజలను ఆయన సహాయం అడిగి వారితో ఆ సామానంతా మోయించుకొని తీసుకెళ్ళాడు. మొదటి రోజు వారు చాలా వేగంగా ప్రయాణం చేసి సామాను మోసారు. రెండవ రోజు వారు ఒక చోట కూర్చుండిపోయారు ఆ తెగ మనుషులు. సో ఈయనకేమో తొందరగా ఉంది, ఈయన తొందరగా అవతలికి వెళ్ళిపోవాలనుకుంటున్నాడు, కానీ వారు మాత్రం కదలట్లేదు. ఈయనకు అర్థం అవ్వలా, మొదటి రోజు ఇంత వేగంగా ప్రయాణం చేసి చాలా తొందరగా నన్ను అవతలికి చేర్చేస్తారు అని అనుకుంటుంటే ఇప్పుడు కూలబడిపోయారు, కదలట్లేదు ఏంటి అని. సో వారితో ఈయన కూడా కూర్చొని ఏంటి సంగతి అని మెల్లగా ఆరాధీసి అడిగినప్పుడు వారు చెప్పారు, మొదటి రోజున మేము నడవాల్సిన దానికన్నా ఎక్కువ వేగంగా నడిచేసాం గనుక మా ఆత్మలు వెనకే ఉండిపోయాయి, మా దేహాలు ముందుకొచ్చేసాయి. సో ఇప్పుడు మేము ఇక్కడ ఎందుకు కూర్చున్నామంటే వెనకబడిపోయినటువంటి మా ఆత్మలు వచ్చి మరలా మా దేహంతో కలుసుకుంటే కానీ మేము మా ప్రయాణంలో ముందుకు సాగలేము అని వారు చెప్పారు. సో వారు అనాగరికులైనప్పటికీ, వారికి పెద్ద విద్యా వివేకము లేకపోయినప్పటికీ వారు గుర్తించింది ఏంటంటే మనిషి చాలాసార్లు విపరీతమైనటువంటి వేగంతో బ్రతుకుతాడు, అనవసరమైనటువంటి ఉరుకులు పరుగులు పెడతాడు, ఆయాసపడిపోతాడు, అలసట చెందుతాడు. సో ఈ యొక్క ఉదంతం గురించి మిసెస్ కౌమన్ ఆమె యొక్క ఆ పుస్తకంలో రాసినప్పుడు ఏమంటుందంటే, మనలో చాలామంది కూడా మొదటి రోజున వారు ఎట్లా వేగంగా ప్రయాణం చేశారో అట్లాగే వేగంగా ఉరుకుల పరుగుల బ్రతుకుతాము. కానీ వారు వెంటనే పసిగట్టేశారు వారి యొక్క సమస్య ఎక్కడుందో. కనుక వారు కూర్చుని వారి యొక్క అలసటను తీర్చుకొని వారు ఒక బ్యాలెన్స్ని, అంటే వారి దేహము ఆత్మ ఒక్కటిగా వారు జీవించుటకు ఆ బ్యాలెన్స్ కొరకు వారు అక్కడ ఉండిపోయారు. మనలో చాలామంది అది ఇంకా తెలుసుకోలేదు, దాన్ని మనలో చాలామంది తరచూ మిస్ అవుతారని రాశారు. ఇది దాదాపు ఒక 50 ఏళ్ల క్రితం రాయబడినటువంటి సంగతి. అప్పుడు వరల్డ్లో మీరు చూస్తే పేస్ ఇంత లేదు, అంటే ఇంత వేగంగా ప్రపంచం లేదు. నేను నా భార్య 2 దేశాల్లో బ్రతికాము. ఒకటి హాంకాంగ్, తర్వాత రెండవది సింగపూర్. ఈ 2 దేశాలు కూడా ఏషియా పసిఫిక్ రీజన్లో ఉన్నటువంటివే. కానీ ఆ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి పెద్ద వ్యత్యాసం ఏంటి అంటే, సింగపూర్ లెయిడ్ బ్యాక్ కంట్రీ అంటారు. అంటే సింగపూర్లో ఉన్నటువంటి వారందరూ నింపాదిగా, నెమ్మదిగా, క్రమశిక్షణతో అన్ని పనులు చక్కబెట్టుకొని చేసుకుంటూ బ్రతుకుతారు. కానీ హాంకాంగ్ అట్లా కాదు. హాంకాంగ్ ఫాస్ట్ పేస్డ్ కంట్రీ అన్నమాట. వేగంగా ఎటు చూసినా చీమల్ని చూసినప్పుడు పుట్టల నుండి బయటకు వస్తే అట్లా అటు ఇటు ఒకదానికొకటి మరి సంబంధం లేకుండా పరుగులు ఉరుకులు పెడుతుంటాయి. ఆ ప్రకారం ఆ మనుషులు పరుగులు ఉరుకులు పెడుతుంటారు. ఎవరి ధ్యాస, ఎవరి దృష్టి, ఎవరి ధ్యేయం దేంట్లో ఉందో వారు అటు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ రెండింటిని గమనించిన తర్వాత, ఈమె రాసినటువంటి విషయాన్ని కూడా చూసిన తర్వాత, ప్రస్తుతం అంటే ఈ 2024లో ఉన్న ప్రపంచం ఇంకా వేగంగా మరి బుల్లెట్ ట్రైన్ కన్నా స్పీడ్గా బ్రతుకుల బండిని నడిపిస్తోంది అని చెప్పడంలో ఏ సందేహము లేదు. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మీలో ప్రతి ఒక్కరికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదకరమైన నామమున శుభాలు అండ్ స్వాగతం. మనకి దేవుడిచ్చినటువంటి అవకాశం ఏంటంటే జీవన సంబంధమైన సత్యములను వాక్యము నుండి నేర్చుకోవడము, వాటిని మనము అన్వయించుకొని జీవించుటకు ఆయన తన కృపను మనకు ప్రసాదించుట. ఆ ప్రకారం ఎవరెవరు జీవిస్తారో వారందరూ దీవించబడతారు. ఆ ప్రకారం ఎవరెవరు జీవించరో వారందరూ తప్పకుండా మరి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి దిగజారుతారు. ఈరోజు మన ఎపిసోడ్లో మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 నుండి 30వ వచనం మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి వచనాలు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి.
అని యేసుక్రీస్తు ప్రభు పలికారు. సో ఇవి చాలా శ్రేష్టమైనటువంటి మాటలు, శక్తివంతమైనటువంటి మాటలు. 2000 సంవత్సరాలుగా ప్రసంగికులు, బోధకులు, సంఘ కాపర్లు ప్రపంచవ్యాప్తంగా మరి లెక్కబెట్టలేనన్ని సార్లు వాడినటువంటి అమోఘమైనటువంటి పలుకులు, జీవన సంబంధమైనటువంటి పలుకులు. యేసుప్రభు కాలంలో అండ్ ప్రస్తుత కాలంలో ప్రపంచము విశ్రాంతి లేకుండా, అంటే ద వరల్డ్ ఈజ్ రెస్ట్లెస్, దానికి విపరీతమైనటువంటి సమస్యలు ఉన్నాయి, విపరీతమైనటువంటి సవాళ్ళు ఉన్నాయి. వాటి చేత సతమతమవుతూ బ్రతుకుకి సంబంధించినటువంటి అనేక భారముల కింద నలిగిపోతూ అలసిపోయినటువంటి ఒక పరిస్థితి అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు పలికినటువంటి మాటలు మనకి ఎంతో ఊరటనిస్తాయి, మనకెంతో ఉపశమనాన్ని ఇస్తాయి. మనల్ని నిజముగా ఉద్ధరించుటకు ఏదైనా అవకాశం ఉంది అంటే అది ఆయనలో, ఆయన పలికినటువంటి ఆ జీవపు మాటల్లోనే మనకు కనిపిస్తుంది. మరి ప్రస్తుతం ఉన్నటువంటి లోకము ప్రతి గడియ ఇంకా రెస్ట్లెస్గా, అంటే ఇంకా విశ్రాంతి లేకుండా, నెమ్మది లేకుండా, అలర్జడి, ఆందోళన, అతలాకుతల పరిస్థితుల్లో ఎందుకుంది అంటే గాడ్లెస్నెస్ని బట్టి, దేవుడు లేనితనం, లేకపోతే దేవుడి పట్ల భయము, భక్తి లేకపోవడం, సిన్ఫుల్నెస్ని బట్టి, పాపము పెరిగిపోవడం బట్టి, విచ్చలవిడితనాన్ని బట్టి అనేక రకాలుగా ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులు మనకు కనబడుతున్నారు. జనాభా పెరిగిపోతుంది, కానీ పెరిగిపోతున్నటువంటి జనాభా మీద జీవన సంబంధమైనటువంటి బాధ్యతలు, బరువులు అండ్ వారిని కుంగదీసేటువంటి అంశాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇక్కడ విశేషం ఏంటంటే యేసుప్రభు అలాంటి పాపపు స్థితిలో ఉన్నటువంటి వారిని, ప్రయాసపడి భారం మోసుకొనుచున్నటువంటి సమస్త జనులను పిలిచినప్పుడు కాండెమ్నేషన్కి పిలవలేదు, అంటే వారిని మరి దోషారోపణకి పిలవలేదు, కానీ ఒక ఇన్విటేషన్ ఇచ్చాడు, వారిని ఆహ్వానించాడు. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. సో యేసుప్రభు మాత్రమే ఒక అలసిపోయినటువంటి ఆత్మకు, సొమ్మసిల్లినటువంటి ఆత్మకు నిజమైనటువంటి విశ్రాంతిని కలుగజేయువాడు. మరెవరు కూడా దాన్ని కలుగ చేయలేరు. తెలుగులో విశ్రాంతి, ఇంగ్లీష్లో రెస్ట్, గ్రీక్లో అక్కడ వాడబడినటువంటి పదము అనాపాఓ. దానికి 2 రకాల అర్థాలు ఉన్నాయి న్యూ టెస్టమెంట్లో. ఒకటి, మనిషి బాగా అలసిపోయినప్పుడు, శారీరకంగా అలసిపోయినప్పుడు విశ్రమించుట, అలసట తీర్చుకొనుట. ఉదాహరణకి మార్కు సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో యేసుప్రభువే చెప్పారు, అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. సో అక్కడ ఆయన వాడినటువంటి ఆ యొక్క పదానికి అర్థం అలసట, దేహానికి సంబంధించినటువంటి అలసట. ఇక్కడ మత్తయి 11లో ఆయన వాడినటువంటి పదానికి అర్థం ఏంటంటే మీ ప్రాణములకు విశ్రాంతి, మీకు విశ్రాంతి, మీ ఆత్మకు కావలసినటువంటి విశ్రాంతి, మీ జీవితము నెమ్మదించి నిమ్మలముగా ప్రశాంతముగా ఉండేటువంటి ఆ పరిస్థితి. ఓల్డ్ టెస్టమెంట్ని మీరు చూస్తే మోషే లక్షల మందిని అరణ్యంలో నడిపించాడు, 40 ఏళ్ళు నడిపించాడు, కానీ వారికి విశ్రాంతిని ఇవ్వలేదు. కానీ తర్వాత వచ్చినటువంటి యెహోషువ యేసుక్రీస్తు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు గనుక ఈ ప్రజలకి నిజమైనటువంటి విశ్రాంతిని ప్రసాదించగలిగాడు. సో ప్రపంచంలో ఏది కూడా మనకి నిజమైనటువంటి విశ్రాంతిని మన ఆత్మకి ఇవ్వలేదు, యేసు ప్రభు మాత్రమే ఆ విశ్రాంతిని ఇవ్వగలడు. మన పాడ్కాస్ట్ యొక్క అంశము ఈరోజు ఏంటి అంటే మీ ఆత్మకు విశ్రాంతి, మీ ఆత్మకు విశ్రాంతి, రెస్ట్ ఫర్ యువర్ సోల్, రెస్ట్ ఫర్ యువర్ సోల్. ఏ విషయాల్లో విశ్రాంతి లభించదని దేవుడి వాక్యం చెప్తోంది, ఏ విషయాల్లో మనుషులు విశ్రాంతి లభిస్తుందని పొరబడతారో కూడా ఒక్కొక్క మాటలో మీతో బ్రీఫ్గా చెప్పనివ్వండి. మొదటిది, మీరు ఒకవేళ ప్రసంగి 1వ అధ్యాయము 13-14 వచనాలు చదివితే, ఎక్లీసియాస్టిస్ 1:13-14 చదివితే అక్కడ బైబిల్ స్పష్టంగా చెప్తోంది, దేర్ ఈస్ నో రెస్ట్ ఇన్ ద వరల్డ్. సూర్యుని కింద ప్రపంచంలో మనిషికి విశ్రాంతి లేదు, లభించదు. ఆ మాటలు వినండి. ఆకాశము క్రింద జరుగునది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనస్సు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. సూర్యుని క్రింద జరుగుచున్న క్రియలన్నింటినీ నేను చూచితిని, అవి అన్నియు వ్యర్థములే, అవి ఒకడు గాలికై ప్రయాసపడినట్టున్నవి. సో సూర్యుడి కింద జరిగేటువంటి క్రియలు ఎన్నో ఉన్నాయో, ఆ కేటగిరీస్ ఏంటో, కోవలేంటో మీరు మేధావులను, నిపుణులను అడిగితే వారు చెప్తారు, అవన్నీ కూడా వ్యర్థములే, గాలికై ఒకడు ప్రయాసపడినట్టుగానే ఉన్నాయి అని ఆయన చెప్పినప్పుడు దాంట్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఎంత చేసినా కూడా మనిషికి రావాల్సినటువంటి విశ్రాంతి రావట్లేదు, వాడి జీవితానికి ఒక అర్థం పర్థం లేదు, వాడి జీవితానికి సార్థకత లభించటలేదు.
ప్రసంగిలోనే 2వ అధ్యాయం 22, 23 వచనాల్లో మీరు చూస్తే, సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నింటి చేతను వానికేమి దొరుకుతున్నది? వాని దినములన్నీ శ్రమకరములు. 7 రోజులు శ్రమకరాలే. వాని పాట్లు వ్యసనకరములు. రాత్రి అందైనను వాని మనస్సునకు నెమ్మది దొరకదు, ఇదియు వ్యర్థమే. సరే, పగలంతా పనిపాట్లలో మునిగిపోయాడు, ఆలోచించేటువంటి సమయమే లేదు, కనుక నెమ్మదుందో లేదో తెలుసుకోవట్లేదు అనుకోవచ్చు. కానీ రాత్రి పడక మీదకి వచ్చినప్పుడు, నెమ్మదిగా పడుకున్నప్పుడు కూడా వాడి మనస్సుకు నెమ్మది అనేది దొరకదు అని బైబిల్ చెప్తోంది. అంటే ప్రపంచంలో ఏ స్థాయి మనిషి అయినా, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి సుఖ సౌకర్యాలు ఉన్నా అతని యొక్క ఆత్మకి నెమ్మది లేక విశ్రాంతి అనేవి లేవు. అగస్టిన్ అందుకనే 100 సంవత్సరాల క్రితము ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడు? "Thou hast made us for thyself, O God, and our heart is restless till it rests in thee." ఓ దేవా, నీవు మమ్మను నీ కొరకు సృష్టించావు, మా హృదయాలు నీయందు ఉండేంత వరకు వాటికి విశ్రాంతి ఉండదు, నెమ్మది ఉండదు అని. ఒక ప్రపంచ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, తర్వాత సేవకుడు, పేరు నేను చెప్పట్లేదు ఒక కారణం చేత, కానీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి. ఆయన రాసిన పుస్తకాలు మిలియన్స్లో అమ్ముడుపోయాయి. సో ఆయన మరి చాలా పేరుగాంచాడు. కనుక ఆయన్ని కొన్ని చోట్లకి మీటింగ్స్ కొరకు ఒక ఆర్గనైజేషన్ వారు ఏర్పాటు చేసి పిలిచారు. ఆయన ఆహ్వానించితే ఆయన వచ్చాడు. ఆ రోజుల్లో రైల్వే ప్రయాణం. సో ఆయన స్టేషన్కి రాగానే చాలామంది ఆర్గనైజింగ్ కమిటీ వారు వచ్చారు, ఆయన్ని సాదరంగా ఆహ్వానించారు, ఆయన కారులో కూర్చోబెట్టుకున్నారు. మార్నింగ్ ఒక బుక్ స్టోర్కి, పెద్ద బుక్ స్టోర్కి తీసుకెళ్లారు. అక్కడ ఆటోగ్రాఫ్ సెషన్, అంటే ఆయన రాసిన పుస్తకాలు 100 మంది లైన్లో నిలబడి కొంటుంటే వారందరికీ పుస్తకం మీద సంతకం పెడుతున్నాడు. సో బ్రేక్ఫాస్ట్ అయింది, ఆ పని అయిపోయింది. మధ్యాహ్నం ఇంకో పట్టణానికి ఫ్లయింగ్ విమానంలో తీసుకెళ్ళారు. అక్కడ హడావుడి. అక్కడ ఒక హోటల్కి తీసుకెళ్ళి అక్కడ లంచ్ ఆన్, అంటే అక్కడ చాలా పేరుగాంచినటువంటి ప్రముఖులతో లంచ్, దాంట్లో కొంతసేపు మాట్లాడడం, వారికి కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడం, వ్యాపారవేత్తలు. అక్కడ భోజనం అయిపోయిన తర్వాత ఇంకో చోటుకి హుటాహుటిన తీసుకెళ్ళారు. అక్కడ ఇంకో చిన్న మీటింగ్. ఆ తర్వాత సాయంత్రపు మీటింగ్ కొరకు ఏర్పాట్లు చేస్తున్నారు. హోటల్కి తెచ్చారు, ఆయన పెట్టారు. తర్వాత వేగంగా 10 నిమిషాల్లో తయారై బయటకు వచ్చేయమని చెప్పారు. ఎందుకంటే మనము డిన్నర్ చేసిన తర్వాత మీటింగ్ ఉంటుంది. సో ఆయన ఉదయం నుండి సాయంత్రం దాకా కాసేపు కూర్చుని నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఆయనకి టైం లేకుండా కింద మీద పడేటట్టు చేశారు. సో ఆయన 10 నిమిషాల్లో వచ్చేస్తానన్నాడు, పెట్టెదీశాడు, మార్చుకున్నాడు, అంతా తయారైపోయి హుటాహుటిగా బయటకు వచ్చాడు. డోర్ కూడా లాక్ వేసుకోకుండా బయటకు వచ్చి లిఫ్ట్లోకి వచ్చిన తర్వాత ఆయాస పడుతున్నప్పుడు సడన్గా ఆయనకు ఒక థాట్ వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది. ఏంటి, నా జీవితం నన్నేంటి వాళ్ళు మేనేజ్ చేయడం ఏంటి, నాకు పేరు ప్రతిష్టలు ఉన్నాయని నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో నేను పప్పెట్నైపోయానేంటి, నా బ్రతుకు వీళ్ళు నడిపిస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఆగి లిఫ్ట్ని ఆపి మళ్ళీ పైకి రూమ్లోకి వెళ్ళిపోయి కోట్ తీసి బెడ్ మీద పారేసి నెమ్మదిగా ఈజీ చైర్లో కూర్చుని బైబిల్ తీశాడు. 121వ కీర్తన తీసి నెమ్మదిగా ఒక్కొక్క వచనం చదువుకున్నాడు. చివరి వచనం అక్కడ మనందరికీ తెలిసినటువంటి వచనం, ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అనేటువంటి ఆ వచనం. అది చదివి బైబిల్ మూసి కళ్ళు మూసుకొని ప్రశాంతంగా 10 నిమిషాలు దాని మీద, ఆ 121వ కీర్తన మీద ధ్యానం చేసి అప్పుడు ఫోన్ ఎత్తి ఆర్గనైజింగ్ కమిటీ పెద్దకి చెప్పాడు, నేను వెంటనే డిన్నర్కి రాబోవట్లేదు, నేను కొంత సమయము దేవుడితో ఖాళీగా అట్లా ప్రశాంతంగా ఉండదలిచాను. కావాలంటే మీరు డిన్నర్ చేయండి, నాకు డిన్నర్ ప్లేస్లో సీట్ ఉంచితే ఉంచండి, లేకపోతే పోనివ్వండి, నాకు డిన్నర్ లేకపోయినా పర్వాలేదు, నేను కొంత సమయం తర్వాతే కిందికి వస్తానని చెప్పి పెట్టేశాడు. సో వాళ్ళు ఏమీ అనలేరు పెద్ద అయినా. సో కొంత సమయం తర్వాత నెమ్మదిగా కిందికి వెళ్ళేసరికి ఇంకా డిన్నర్ జరుగుతూనే ఉంది. సో ఈయనకి డిన్నర్ పెట్టారు. అండ్ వాళ్ళు అన్నారు, అయ్యా మీరు ఒక సూపుని మిస్ అయిపోయారు, ముందు వచ్చుంటే సూప్ లభించేదంటే ఆయన అన్నాడు, ఆఫ్టర్ ఆల్ ఆ బ్రతకడానికి ఆ సూప్ కోసమా, ఆ సూప్ లేకపోతే నాకేమీ తక్కువ లేదు, నాకు నా దేవుడిలో దొరికిన సోలెస్, అంటే నా దేవుడిలో నాకు దొరికిన విశ్రాంతి ప్రపంచం నాకు ఇవ్వలేనిది. సో ఆ ప్రకారం మనిషి, బహుశా మీ జీవితం కూడా అట్లాగే ఉండొచ్చు. ప్రపంచంలో మనకి నిజమైనటువంటి విశ్రాంతి లభించదు. దెర్ ఇస్ నో రెస్ట్ ఇన్ సిన్. పాపంలో మనకి విశ్రాంతి లభించదు. యెషయా 57, 20, 21 వచనాల్లో భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింప నేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును.
దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు అని ప్రవక్త రాశాడు. సో భక్తిహీనులు ఎవరైతే దేవుడి యందు విశ్వాసం ఉంచక, విధేయత చూపక, వ్యర్థమైనటువంటి పాపిష్టి బ్రతుకులు బ్రతుకుతారో ఆ భక్తిహీనులు వారు ఎట్లా ఉన్నారంటే కదులుచున్న సముద్రంలాగా ఉన్నారు. సముద్రం ఎప్పుడు కదులుతూనే ఉంటుంది. పైకి కొన్నిసార్లు ఏ కదలిక లేకుండా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించినా కూడా సముద్రం ఎప్పుడు కింద మీరు చూస్తే కదులుతూనే ఉంటుంది. సముద్రము నిలుకడగా ఉండదు. అండ్ ఇక దాంట్లో తుఫాన్లు వచ్చినప్పుడు, ఉప్పెన్లు వచ్చినప్పుడు దాని పరిస్థితి ఎంత ఉధృతంగా ఉంటుందో అందరికీ తెలుసు. సో భక్తిహీనుల బ్రతుకు అట్లాగే ఉంటుందన్నమాట. వారి హృదయాలు అట్లాగే ఉంటాయి, వారి ఆత్మలు అట్లాగే ఉంటాయి, అల్లాడుతూ ఉంటాయి, అలజడితో ఉంటాయి. అలలు రేగి కొడుతూ ఉంటే ఎట్లా మరి ఒక భీకరమైనటువంటి పరిస్థితి ఉంటుందో అట్లాంటి పరిస్థితి మనిషి పాపంలో బతుకుతున్నప్పుడు వాడి యొక్క జీవితంలో ఉంటుంది అని ఆయన చెప్పాడు. అండ్ దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడు సెలవిచ్చాడు. ఎందుకంటే పాప క్షమాపణ పొందేంత వరకు ప్రభు యొక్క సమాధానం, ప్రభు యొక్క నెమ్మది ఆ ఆత్మకు లభించదు కనుక వాడు ఎన్ని చేసినా, ఎన్ని కలిగి ఉన్నా వాడి ఆత్మలో మాత్రం నిజమైనటువంటి విశ్రాంతి లభించదు. అందుకని మనిషి ఏం చేస్తాడు? పాపపు సుఖాల్లో మునిగి తేలేందుకు ప్రయత్నం చేస్తాడు. కొంతమంది మందులో, కొంతమంది మగువల్లో, కొంతమంది షికార్లలో, కొంతమంది మరొక దాంట్లో మునిగి ఆ యొక్క దుఃఖాన్ని, బాధను, ఆ యొక్క టెన్షన్ని, లేకపోతే ఆ యొక్క బర్డన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తారు. కానీ అవేవి కూడా దాన్ని తీసివేయలేవు. అవేవి వారికి కావలసినటువంటి ఆత్మీయ ప్రశాంతతను ఇవ్వలేవు. తర్వాత మూడవది చూస్తే దేర్ ఈజ్ నో రెస్ట్ ఇన్ రిచెస్. డబ్బు సంపాదించినప్పుడు ఐశ్వర్యంలో మనకు నిజమైనటువంటి విశ్రాంతి లేదు అని బైబిల్ చెప్తోంది. కీర్తన 39:6లో మనుషులు వట్టి నీడ వంటి వారై తిరుగులాడుదురు, వారు తొందరపడుట గాలికే కదా, వారు ధనము కూర్చుకొందురు కానీ అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు. సో ధనమైతే ఉంటుంది కానీ రేపు ఎవరి చేతుల్లోకి పోతుందో వారికి తెలియదు కనుక వారు నెమ్మదిగా ఉండలేరు. ప్రసంగి 5:10లో ద్రవ్యమును అపేక్షించువాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత తృప్తి నొందడు, ఇదియు వ్యర్థమే. 12వ వచనంలో కష్టజీవులు కొద్దిగా తినినను ఎక్కువగా తినినను సుఖ నిద్ర నొందుదురు, అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు. సో ఇది ధనికుడి యొక్క పరిస్థితి. డిఎల్ మూడీ అందుకే అనేవాడు, దేవుడు మానవుని యొక్క హృదయాన్ని సృష్టించినప్పుడు ప్రపంచము కన్నా కొంత పెద్దదిగా దాన్ని చేశాడు. అంటే ప్రపంచం అంతటిని తీసుకుని వచ్చి మనిషి యొక్క హృదయంలో పెట్టినా ఇంకా ఖాళీ ఉంటుంది కనుక దానికి విశ్రాంతి లభించదని డిఎల్ మూడీ అన్నాడు. సో అగస్టిన్ ఏం చెప్పాడో దాన్ని మూడీ ఇంకో రకంగా చెప్పాడు. ఆ స్థలాన్ని కేవలం దేవుడు మాత్రమే నింపగలడు. దేవుడి నెమ్మదే దానికి నిమ్మలత్వాన్ని లేక ఆ యొక్క ప్రశాంతతని ఇవ్వగలదు. నాలుగవది ఏంటి? దేర్ ఇస్ నో రెస్ట్ ఇన్ ఐడిల్నెస్. కొంతమంది నాకు ఈ పని వద్దు, ఈ పాట వద్దు, నాకు ఈ యొక్క కష్టం వద్దు, ఈ యొక్క తిప్పలొద్దు అని చెప్పి కూలబడి ఉంటారు, ఏ పని చేయకుండా ఉంటారు. అట్లాంటి వారు సోమరిపోతులు. పోనీ సోమరోళ్ళకి విశ్రాంతి ఉంటుందా, నెమ్మది ఉంటుందా అంటే బైబిల్ దానికి దారుణమైనటువంటి సత్యాన్ని చెప్తోంది. సామెత 15:19లో సోమరి మార్గము ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గం. సో ఒక కాంట్రాస్ట్ మనకు కనబడుతుంది. యథార్థవంతులకి హైవే ఎంత స్మూత్గా ఉంటుందో సెయిలింగ్, సోమరోళ్ళకి మార్గము ముళ్ళ కంచె. సో వారి యొక్క మార్గములో ముళ్ళ కంచెలు ఉన్నాయి. వారు ముందుకు అడుగు వేస్తే ఆ ముళ్ళ కంచెలు గుచ్చుకుంటాయి, వారికి రక్తం రావచ్చు, వారికి ఇబ్బంది, వారికి అసౌకర్యం, వారి పరిస్థితి చాలా దారుణం. సో సోమరితనంలో ఎక్కడ కూడా మనిషికి విశ్రాంతి లభించదు. వాడు పడక మీదే ఉండొచ్చు, వాడు ఈజీ చైర్లోనే ఉండొచ్చు, వాడు కూలబడిన ప్లేస్లోనే గంటల తరబడి ఉండొచ్చు, కానీ వాడి యొక్క ఆత్మకు ఏ రకమైనటువంటి అలసట తీరేటువంటి పరిస్థితి ఉండదని బైబిల్ చెప్తోంది. తర్వాత దెర్ ఈస్ నో రెస్ట్ ఇన్ ఫేమ్. పేరు ప్రతిష్టలు వచ్చినంత మాత్రాన మనిషికి విశ్రాంతి అనేది లభించదు. ప్రసంగి 2:16లో బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చి జ్ఞాపకము ఎన్నటికి ఉంచబడును. రాబో దినములలో వారందరూ మరువబడిన వారై ఉందురు. జ్ఞానులు మృతి నొందు విధమెట్టిదో, బుద్ధిహీనులు మృతి నొందు విధమట్టిదే. సో మహాజ్ఞాని అయినటువంటి ఆ యొక్క ప్రసంగి చెప్తున్నాడు, వీరికి జ్ఞానాన్ని బట్టి వచ్చినటువంటి పేరు ప్రతిష్ట తర్వాత మరువబడుతుంది. ఇద్దరు జ్ఞానులు బుద్ధిహీనులు ఒకే రకంగా చచ్చిపోతారు. ఇద్దరిని ప్రపంచం ఒకే రకంగా మర్చిపోతుంది. సో ఈ రోజున మీకు ఎంతమంది పరమ జ్ఞానుల పేర్లు గుర్తున్నాయో ఒకసారి చెప్తే చూడండి, చెప్పే ప్రయత్నం చేయండి. నోబెల్ పీస్ ప్రైజ్ మరి 2020లో ఎవరికి వచ్చింది, 2021లో ఎవరికి వచ్చింది, 2022లో ఎవరికి వచ్చింది అంటే మనకు జ్ఞాపకం ఉండదు.
దెర్ ఈస్ నో రెస్ట్ ఇన్ నాలెడ్జ్. నెక్స్ట్ ప్రసంగి 1:18 విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును, అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. సో ఈ రోజున ప్రపంచము విస్తృతమైనటువంటి విద్యను ఆర్జిస్తోంది. అంటే మునుపెన్నడూ లేనన్ని సబ్జెక్టులు ఉన్నాయి, మునుపెన్నడూ ఇవ్వనన్ని కోర్సులను యూనివర్సిటీస్ ఇస్తున్నాయి, మునుపెన్నరు చేయనన్ని పిహెచ్డీలు మనుషులు చేస్తున్నారు, డబుల్ పిహెచ్డీ, ట్రిపుల్ పిహెచ్డీలు చేస్తున్నారు. విద్యారంగం ఎంత విస్తృతించింది. మునుపెన్నడూ మనుషులు దేశాలు దాటిపోయేవారు కారు. యూనివర్సిటీస్లో, ఫారిన్ యూనివర్సిటీస్లో స్పెషలైజ్డ్ కోర్సెస్ చేయడానికి ఇప్పుడు అట్లాంటి పరిస్థితి ఉంది. కానీ మునుపెన్నడూ లేనంత డిప్రెషన్, కృంగుబాటు ఇప్పుడు మన విద్యార్థుల్లో, విద్యా సంస్థల్లో ఉంది. నేర్పించే ప్రొఫెసర్లకి, ఫ్యాకల్టీకి ఉంది, నేర్చుకునేటువంటి స్టూడెంట్లకి, విద్యార్థులకు ఉంది. ఆ భయంకరమైనటువంటి పరిస్థితి ఎందుకు అంటే ఇక్కడ ఆయన చెప్పాడు చూడండి, విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగుతుంది. సంగతులు ఎక్కువ తెలిస్తే మనకి సమాధానము తక్కువైపోతుంది. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ఇగ్నరెన్స్ ఈజ్ బ్లిస్ అని. అజ్ఞానమే గొప్ప పరమానందం అని. కొన్నిసార్లు ఆ విషయం మనకు తెలియకపోతే, నాకు క్యాన్సర్ ఉన్నట్టు నాకు తెలియకపోతే నేను పరమానందంలోనే ఉంటాను. కానీ కొన్నిసార్లు అది ప్రమాదకరమైనటువంటిది. క్యాన్సర్ ఉంది అని తెలియకపోతే నా ప్రాణం పోయేంత వరకు నేను వైద్యం చేయించుకోలేను. సో ఏది ఏ ప్రకారము ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటే శ్రేష్టం, కానీ మరో రకంగా అది శ్రేష్టమైంది కాదు. ఒక 1930s ప్రపంచంలో ముఖ్యంగా అమెరికాలో గ్రేట్ డిప్రెషన్ వచ్చినప్పుడు ఒక ప్రొఫెసర్ ఉద్యోగం పోయింది. ఆయన మరి చాలా మంచి పేరుగాంచినటువంటి ప్రొఫెసర్, కానీ ఉద్యోగం పోయింది. కాలేజ్ వాళ్ళు తీసేశారు. ఇక జీతం లేదు, భత్యం లేదు. కనుక ఏం చేశాడు, బాధతో రాత్రి రైల్వే స్టేషన్కి వచ్చాడు. అక్కడ ఒక మరి రైలు ఆగి ఉంటే తన యొక్క పరుపును తీసుకొని ఆ రైలు బోగిలోకి వెళ్ళి దాన్ని పరుచుకొని పడుకున్నాడు. నిద్రపట్టింది, అలసిపోయాడున్నాడు కనుక నిద్రపట్టింది, నిద్రపోతున్నాడు. ఉదయం మెలకు వచ్చేసరికి రైలు కదులుతోంది, పట్టాల మీద వేగంగా రైలు పోతోంది. దాంతోపాటు ఆయన ఇంకోటి గమనించాడు, ఆయన పడుకొని ఉన్నటువంటి బోగిలోనికే కొన్ని వందల గొర్రెలను వారు ఎక్కిచ్చారు. ఆ గొర్రెలు వాసన కొడుతూ, అవి కేకలేస్తూ, ఒకదాని మీద ఒకటి పడుతూ ఆయన్ని అవి కదిపాయి కనుక ఆయన ఉలిక్కిపడలేశాడు. సో ఆయనకు అర్థమైపోయింది, ఓకే ఇది గొర్రెలను నెక్స్ట్ స్టేషన్లో వదకు తీసుకుపోయేటువంటి ట్రైన్. ఈ గొర్రెలకి నాకున్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, ఈ గొర్రెలను అక్కడికి తీసుకుపోయి రైలు ఆపిన తర్వాత ఒక్కొక్క దాన్ని బయటికి తీసి అవన్నీ కూడా చంపబడతాయని వాటికి తెలియదు. అవి చావుకు సిద్ధమై చక్కగా ఏమీ తెలియకుండా పోతున్నాయి. అండ్ నాకు బ్రతికి అంతా తెలిసి ప్రతి నిమిషము చస్తున్నాను, ఈ పాటికి నేను 1000 చావులు చచ్చానన్నాడు. అంటే జ్ఞానం ఉన్నోడికి అన్ని చావులు చస్తున్నట్టు తెలుస్తుంది, జ్ఞానం లేనోడికి చస్తున్నట్టే తెలియదు. సో ఈ ప్రకారం దేవుడి వాక్యంలో ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఇంకొక మాటతో నేను ముగింపులోనికి వచ్చేస్తాను. దెర్ ఈజ్ నో రెస్ట్ ఇన్ డిజొబీడియన్స్. మనిషి దేవుడి మాటకు లోబడకపోతే, మనిషి సత్యానికి లోబడకపోతే, మనిషి దేవుని యొక్క అధికారానికి, ప్రభుత్వానికి లోబడకపోతే వాడికి ఎప్పటికీ విశ్రాంతి లభించదు. చాలామంది అనుకుంటారు, మా స్వంత ఇష్టాన్ని చేసుకుంటే, మా స్వంత కోరిక ప్రకారం నడుచుకుంటే, మా స్వంత అభిలాషను మేము నెరవేర్చుకుంటే మాకు చాలా గొప్ప సుఖము, శాంతి, సంతోషము, తృప్తి అని అనుకుంటారు. కానీ దేవుడు మానవుడు తన స్వంత విషయములను బట్టి బ్రతుకుట కొరకు సృష్టించలేదు. ఆ ప్రకారం బ్రతుకుపోయి ఆదాము అవ్వలు ఇద్దరు కూడా ఏమి చేసి ఎట్లాంటి దుస్థితిలోనికి పడిపోయారో, ప్రపంచాన్ని దిగజార్చారో మనందరికీ తెలుసు. సో డిజొబీడియన్స్లో రెస్ట్ లేదు, డిజొబీడియన్స్లో పీస్ లేదు, డిజొబీడియన్స్లో లైఫ్ లేదు, డిజొబీడియన్స్లో ఏ రకమైనటువంటి మీనింగ్ ఉండదు. ఒబీడియన్స్లోనే అవన్నీ ఉన్నాయి. అందుకనే ప్రభు చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. 2000 సంవత్సరాలుగా ప్రభు ఎంతోమందిని పిలిచాడు. ఎంతమంది వచ్చారు? కొంతమందే వచ్చారు, చాలామంది రాలేదు. చాలామంది బ్రతికిన సంవత్సరాలన్నీ కూడా నెమ్మది లేకుండా ఆత్మలో అలజడికి గురై అలసి సొలిసినటువంటి బ్రతికి సమాధికి పోయారు, నిత్య నాశనానికి పోయారు. వచ్చిన కొంతమంది కూడా వాక్యంలో ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం విధేయత చూపక, ఆయన మనం చదివాం కదా, నా కాడి మీ మీదికి నెత్తుకోమని చెప్పాడు.
అండ్ నా యొక్క భారము తేలికైనది అని చెప్పాడు, నా కాడి సులువైనది అని చెప్పాడు, నా యొద్ద నేర్చుకోమని చెప్పాడు. వచ్చినటువంటి వారు ఎంతమంది ఆయన దగ్గర వాక్యం ప్రకారం నేర్చుకున్నారు, ఎంతమంది వాక్యానుసారంగా ఆత్మానుసారంగా నడుచుకున్నారు, ఎంతమంది నిజంగా క్రైస్తవులు అయిన తర్వాత వారి యొక్క ఆత్మ ఆందోళనకు, అలజడికి, అలసటకు, వియరీనెస్ ఆఫ్ లైఫ్కి గురి కాకుండా నెమ్మదిగా ప్రశాంతంగా విశ్రాంతి కలిగి బ్రతికారు అంటే తక్కువే. ఎందుకంటే వారిలో అవిధేయత. దేవుడు పేరుకే దేవుడు, ప్రభు పేరుకే ప్రభు, కానీ వీరి ఇష్టం, వీరి చిత్తం, వీరి జీవితం ఆ ప్రకారం బ్రతికారు కనుక విశ్రాంతి లేకుండా వారు బ్రతికారు. హెబ్రీ 3:18 తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను, అవిధేయులైన వారిని గూర్చియే కదా. సో ఎవరికి తన విశ్రాంతిలో ప్రవేశము లేదు, నిషేధం అని చెప్పాడు, అవిధేయులకే, డిజొబీడియంట్ పీపుల్కే. డిఎల్ మోడీ ఆయన ఒక ప్రసంగంలో ఈ మాటలు చెప్పాడు. షికాగోలో ఆయన ఒక ఆదివారపు మధ్యాహ్నము ఒక చర్చ్లో వాక్య పరిచర్య చేసినప్పుడు ఒక స్త్రీ సువార్తకు స్పందించింది, ఆయన దగ్గరికి వచ్చింది, ఆయన ఇంకా వివరించాడు, ఆమె విశ్వసించింది, ప్రార్థించాడు, ఆమె వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఆ వారమంతా జరిగినటువంటి ఇతర కూడికలకు ఆమె రాలేదు. మరలా నెక్స్ట్ సండే మధ్యాహ్నము సండే సర్వీస్లో కనబడింది. సో మూడీ ఆమెను అడిగాడు, ఏంటమ్మా మధ్యలో మీటింగ్స్కి రాలేదు, మళ్ళీ ఆదివారమే వచ్చావు, ఏదన్నా సమస్యలో ఉన్నావా అంటే ఆమె ఏమీ లేదు అని అంది. కానీ ఆమె ముఖాన్ని చూసినప్పుడు ఆమె ముఖము నిండా దిగులు. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ముఖం మెరిసిపోవాలి, మనసు నిండా ఆయన ఉంటే ముఖం మెరిసిపోతూ ఉంటుంది ఆయన మహిమతో, కానీ ఆమె ముఖం మాడిపోయి ఉంది. సో ఆమెను అడిగాడు, ఎవరినైనా క్షమించకుండా ఉన్నావా, అందుకే నీ ముఖంలో సంతోషం కలగట్లేదు, నీకు విశ్రాంతి ఉన్నట్టు నాకు అనిపించట్లేదు అంటే అట్లాంటిది ఏమీ లేదంది. మరి ఇంకేమైనా వాక్యం ప్రకారం లేకుండా ఉన్నావా అంటే ఏమీ చెప్పట్లేదు. సో ఇప్పుడు ఈయనే అడిగాడు ఒక ప్రశ్న, ఈ వారంలో నువ్వు రక్షించబడిన తర్వాత కనీసం ఒక్కరికైనా యేసుప్రభు గురించి చెప్పావా, చెప్పలేదు అంది. ఎందుకు అని అంటే, అమ్మో చెప్పలేను, ఎందుకంటే నా ఇంట్లో నా భర్త చాలా కోపిష్టి, కఠినాత్ముడు, నేను యేసుక్రీస్తునందు విశ్వాసం నుంచి రక్షించబడ్డానని తెలిస్తే నన్ను ఇంట్లో నుండి గెంటేస్తాడు అన్నప్పుడు మూడీ సీరియస్గా అన్నాడు, గెంటేస్తాడు, అయితే వెళ్ళిపో అన్నాడు. అప్పుడు చెప్పాడు, దేవుని మాటకు విధేయత చూపడం చాలా మంచిది, నీకు ప్రభు రక్షణనిచ్చి నీ ఆత్మను రక్షించి పరలోక రాజ్యాన్ని ఇచ్చి నిత్యజీవాన్ని ఇచ్చి నీ ఆత్మకు లేనటువంటి విశ్రాంతినిస్తే నువ్వు ఊరుకుంటావా, నువ్వు చేసిన అవిధేయత అదే, నువ్వు చేసిన పాపం అదే, అందుకే నీ ముఖం ఇట్లా మాడిపోయింది, ఇంకెప్పుడు అట్లాంటి అవిధేయత చూపొద్దు అని చెప్పి పంపించాడు. ఆమె వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే మూడీ షికాగోలో ఒక మెన్స్ మీటింగ్లో వాక్యం చెప్తున్నాడు. అది కేవలం పురుషులకు మాత్రమే. సో 8,000 మంది పురుషులు ఉన్నారు ఆ మీటింగ్లో. ఆ 8,000 మందిలో కేవలం ఒకే ఒక స్త్రీ కూర్చొని ఉంది. మీటింగ్ అయిపోయిన తర్వాత ఆమె ఇంకొక పురుషుడిని పట్టుకొని వేగంగా మూడీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆమె ఎవరో కాదు, నిన్నటి రోజున ఎవరినైతే ఈయన తప్పుదిద్దాడో ఆ స్త్రీ. ఆమె మూడీ దగ్గరికి సంతోషంతో వచ్చి చెప్పింది, నిన్న మీరు చెప్పిన తర్వాత ఇంటికి వెళ్ళి దేవుడిని క్షమాపణ అడిగి నా భర్తకి నేను పోయి చెప్పేసాను, నేను క్రిస్టియన్ అయ్యాను అండ్ నన్ను దేవుడు రక్షించాడు, నిన్ను కూడా రక్షించాలనుకుంటున్నాడు అని చెప్తే, నేను ఊహించని రీతిలో ఆయన కూడా క్రిస్టియన్గా ఎట్లా అవ్వాలో చెప్పమన్నాడు, చెప్పాను. అండ్ ఈరోజు మీ మీటింగ్కి రమ్మంటే వచ్చాడు, తీసుకుని వచ్చాను, మీరు ఇక మిగతా చెప్పండి అంటే మూడీ కూర్చొని ఆయనకి చెప్తే ఆయన కూడా ప్రభునందు విశ్వాసం నుంచి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి రక్షించబడ్డాడు. సో ఈ ప్రకారం మూడీ ఏమంటాడంటే, దేవుడికి విధేయత చూపిన వారికి కలిగేటువంటి విశ్రాంతి అంతా ఇంత కాదు, వర్ణించుట ఎవరి చేత కాదు, కానీ దేవుడికి ఎంత చిన్న విషయంలో కూడా నీవు అవిధేయత చూపితే నీకు ఆ రెస్ట్ అనేది ఉండదు. రెస్ట్ ఇన్ ద సోల్, ఆత్మలో విశ్రాంతి అనేది ఉండదు. అందుకని చాలామంది రోజున భయంకరమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్నారు. సో ముగింపులో మనం ఏం చూస్తున్నాము, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 28, 29, 30 వచనాల్లో 2 సత్యాలు చెప్పాడు. ఒకటి, రెస్ట్ త్రూ సాల్వేషన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందు రక్షణ పొందినటువంటి వారికే ఆత్మ సంబంధమైన విశ్రాంతి, వారి ప్రాణములకు నిజమైనటువంటి విశ్రాంతి. రెండవది, ఆయన యొక్క పరిశుద్ధపరచు ప్రక్రియ ద్వారా రెస్ట్ త్రూ శాంక్టిఫికేషన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తునందున్న వారు ఆయన యొద్ద నేర్చుకుని దాని ప్రకారం నడుచుకుంటే పరిశుద్ధపరచబడతారు, దాంట్లో పెరుగుతారు కనుక వారికి నిజమైనటువంటి విశ్రాంతి. సో యేసుప్రభు రోమా 5:10 ప్రకారం, ఏలైనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము.
సో మనకి దేవుడికి మధ్యలో ఉన్న శత్రుత్వాన్ని యేసుప్రభు సిలువలో మన ప్రతినిధిగా, మనకు బదులుగా మన పాపమును మోసి శిక్ష అనుభవించి, ఆయన దేహమును చీల్చబట్టకిచ్చి, ఆయన రక్తమును చిందించి, మన చావును ఆయన పొంది చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచట ద్వారా మనకు ఈ యొక్క ప్రాయశ్చిత్తార్థం చేశాడు కనుక దేవుడితో సమాధానపరిచి మనకు విశ్రాంతినిస్తున్నాడు. రెండవది పరిశుద్ధపరుస్తూ వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా, సంఘము ద్వారా అండ్ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనల్ని పరిశుద్ధపరచడం ద్వారా మనకి విశ్రాంతినిస్తున్నాడు. సో ఈరోజు నీకు అట్లాంటి విశ్రాంతి లేదు అంటే నీవు ఈధర్ రక్షణ పొందలేదు, లేక రక్షణ పొందిన తర్వాత కూడా నీవు ఇంకా రూపాంతరపు అనుభవంలోనికి రాకుండా, పరిశుద్ధంగా బ్రతకకుండా నీ పాపిష్టి బ్రతుకునే నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావు. ఒక భక్తుడు అనేవాడు, కంపాస్లో దిక్సూచిలో ఉన్నటువంటి సూది నార్త్ పోల్ వైపు, ఉత్తర ధ్రువం వైపు అది వచ్చేంత వరకు అది నిలకడగా ఉండదు. అదే ప్రకారం తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రమును అనుసరించి అది నిలిచేంత వరకు, వచ్చే వరకు వారు నెమ్మదించలేదు. ఆ నక్షత్రం కూడా యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి నిజమైనటువంటి మరి ఆ బ్రైట్ మార్నింగ్ స్టార్ ఎక్కడైతే, ఏ ఇంట్లో అయితే ఉన్నాడో అక్కడికి వచ్చి దాని మీద నిలిచేంత వరకు అది కూడా నిలబడలేదు. అదే ప్రకారము నీ ఆత్మ యేసు ప్రభులోనికి వచ్చేంత వరకు దానికి నిజమైనటువంటి విశ్రాంతి పొందదు. సో ఈరోజు నీకు ఆ సత్యం తెలుసు, ఇంకా ఆలస్యం ఎందుకు, నీవు అలజడికి గురి కావడం ఎందుకు? క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి పాపం ఒప్పుకొని విడిచిపెట్టడం ద్వారా ఆ రక్షణ అనుభవంతో ఆత్మకి విశ్రాంతి, పరిశుద్ధపరచబడి దాంట్లో పెరుగుట ద్వారా ఆత్మకు విశ్రాంతి, ప్రాణానికి విశ్రాంతి అండ్ నెమ్మది దేవుడి ద్వారా పొందుకోవచ్చు. అట్లాంటి కృప దేవుడు మీకు ఇస్తుండగా మీరు పొందుకుంటారని ఆశిస్తున్నాను. మీరు పొందుకోవాలని ప్రార్థిస్తున్నాను. మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి ప్రభు అట్లాంటి గొప్ప విమోచన కార్యమును జరిగించి దీవించునుగాక. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో మనం కలుసుకునేంత వరకు గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా కోరుకోండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి, వాక్యానుసారంగా జీవించండి. ధన్యులవ్వండి. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యు సూన్. ఆమెన్.